స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో హైకోర్టు అదేవిధంగా సుప్రీంకోర్టులో మొట్టికాలు రావడం, దీనికి అంతకు సంబంధించి బీసీలందరూ కూడా జేఏసీగా ఏర్పాటు చేసి నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ను ఏర్పాటు చేశారు. బంద్ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. బంద్లో పాల్గొనేందుకు జేఏసీ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ బల్మూరి వెంకటి ఎమ్మెల్సీ ఇక్కడ ఉన్నారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం ఏదైతే బంద్ నిర్వహించారో దీనికి సంబంధించి బీసీలకు పూర్తిగా మాకు 42% రిజర్వేషన్లు కావాలనే అంశం మీద ధర్నా చేపట్టారు. నిజామాబాద్ బస్టాండ్ వద్ద మనతో మాట్లాడేందుకు బల్మూరి వెంకటరావు సార్ చెప్పండి, మీరు బంద్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇస్తామన్న అంశం రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకొని జిస్కి ఉత్ని భాగీదారి ఉత్ని హిస్సేదారి అనే ఒక నిర్ణయం మేరకు తెలంగాణ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ చేపట్టి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత బిల్ తీసుకురావడం జరిగింది. చట్టసభల్లో కూడా మన దగ్గర ఆమోదించుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉండి వారి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. ఈ విషయం పైన అనేక సందర్భాలు అడిగినప్పుడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. న్యాయపరంగా కూడా దానికి చుక్కెదురయ్యే వరకు బీసీ సంఘాలు అందరూ కూడా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఆ బంద్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పీసీసీ ఉపాధ్యక్షునిగా మా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే ఈ బంద్లో సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలకి, కేంద్ర మంత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ తీసుకోండి. మేము అందరం కూడా మీతో పాటు కలిసి రానికి సిద్ధంగా ఉన్నాం. తమిళనాడు తరాలు అన్ని రాజకీయ పార్టీలు ఏ రకంగా ఏకమై అక్కడ రిజర్వేషన్ ఇప్పించుకున్నాయో తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం అందరం ఈరోజు బంద్లో పాల్గొనే విధంగా అందరం కూడా ఏకదాటిపైకి వచ్చి బీసీలకి 42% రిజర్వేషన్ ఇప్పించుకునే విధంగా కేంద్రానికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి 9th షెడ్యూల్లో పెట్టి ఇక్కడ కూడా ఇప్పించుకునే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఎన్నికల్లో వెళ్లే ముందు మీరు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. 100% ఇప్పటికెళ్ళి ఏదున్నా కూడా కేంద్రానికి వెళ్ళి మొదలు పెడితే రాష్ట్రాన్ని వరకు ప్రతి చోట కూడా 42% లెక్కన పార్టీ పరంగా రిజర్వేషన్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ఇస్తాము. దానితో పాటు కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పించి కేంద్రంలో కూడా బీసీల పాపులేషన్ ఎంత ఉందో అంత రిజర్వేషన్ ఇప్పించే వరకు కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ముందుండి పోరాటం చేస్తాము. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా ఈరోజు బీసీ పోరాటానికి కూడా అదే స్ఫూర్తిగా తీసుకొని ఇచ్చే వరకు కూడా మేము ముందుండి నిలబడి ఇప్పించి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. బీసీ సంఘాలందరినీ ఐక్యం చేసి నిజామాబాద్ జేఏసీగా ఏర్పడ్డది. నిజామాబాద్ జిల్లాలో పూర్తిగా ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై ధర్నా చేపట్టారు. అసలు ఏంటి పరిస్థితి, మీరు కేంద్రంపై ఒత్తిడి చేస్తారు? ఏదైతే బీసీలకు 42% అనే దాని మీద న్యాయపరంగా చట్టపరంగా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మరి తలుపులు మూసివేయడం జరిగింది. చివరి ఉద్దేశం ఏంటంటే పోరాటం చేస్తేనే సాధించుకోగలుగుతాం. దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమంలో మనం తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నాం. మరి ఈరోజు కూడా బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలంటే ఖచ్చితంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకు గాను మరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది, అంతటితో ఆగకుండా మరి ప్రతి జిల్లాలో జేఏసీ ఏర్పాటు చేసి మరి బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ బంద్లో దాదాపుగా అన్ని పార్టీలు, అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు పాల్గొనడం జరిగింది. ఇది విజయవంతం చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా మరి 42% సాధించుకునే వరకు చేస్తాము. అంతేకాకుండా ఏదైతే అన్ని రాజకీయ పార్టీలను మేము కోరేది ఒకటే, దయచేసి మీరు వాళ్ళు పిలవలేదు వీళ్ళు పిలిచిండ్రు అనేది ఇగోలకు పోకుండా ప్రతి పార్టీలో బీసీలు ఉన్నారు. అందరి బీసీలను దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా బీసీల కొరకు ముందుకొచ్చి మేము చేస్తాం అనే ఆలోచనతో ముందుకు వచ్చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టించే వరకు రాష్ట్రపతి గారిని మరి అదేవిధంగా ప్రధానమంత్రి గారిని వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి బిల్లు పెట్టేయాలని కూడా కోరుతున్నాం. ఈరోజు బంధుతోనే సరిపెడతారా లేకపోతే రానున్న భవిష్యత్ కార్యాచరణ? ఇది ఆరంభమైంది. దీంతో 42% సాధించుకున్న వరకు ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. మేము సాయంత్రం ఎప్పటికప్పుడు కార్యక్రమం గురించి కూడా మీ మీడియాకు తెలియపరుస్తాం. అదేవిధంగా మా కుల సంఘాలకు కూడా తెలియపరుస్తామని చెప్తున్నాం. ప్రధానంగా చూసుకోవచ్చు, ఏదైతే న్యాయవాదుల తరఫున ధర్నాలో పాల్గొన్నారు. సార్ చెప్పండి, మీరు ప్రధానంగా ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్లు కావాలనే అంశం పైన పోరాటం జరుగుతుంది, దీనికి అందరికీ సంబంధించి మీరు మద్దతు తెలుపుతున్నారు, ఏంటి అసలు? బీసీ వర్గాల వారికి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వాలని చెప్పి ఏదైతే జీవో తీసుకొచ్చారో, బిల్లు పాస్ చేయించారో అసెంబ్లీలో, దాన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే క్రమంలో ఈ దేశంలో
మెజార్టీ ఇవాళ సెక్రటరియట్ ఉద్యోగాలు కానీ, ఐపీఎస్ ఉద్యోగాలు కానీ, ఐఏఎస్ ఉద్యోగాలు కానీ, లేదా రాజకీయంగా పార్లమెంట్ అసెంబ్లీలలో కానీ మంత్రులు వాళ్ళే మెజార్టీ ఉంటున్నారు. ఓసీ వర్గాల వాళ్ళు, బీసీ వర్గాల వాళ్ళ కనీసం 70% 60% బీసీ వర్గాల వాళ్ళు ఉంటే 42% కూడా ఇవాళ ఇవ్వడానికి అందరూ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్లు చేస్తూనే ఇంకో పక్కన అడ్డుకుంటా ఉన్నారు. ఇది చాలా బీసీ వర్గాల వారిని అణచివేసేటటువంటి ధోరణి. అందుకని దీన్ని విడనాడాలి. బీసీ అది ఏ రిజర్వేషన్స్ ఏదైతే అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లు ఉందో దాని ప్రకారం ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బీసీ వర్గాలు చేసేటటువంటి ఉద్యమానికి పౌర హక్కుల సంఘంగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. న్యాయవాదులుగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కానీ అన్ని వర్గాల వారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ బీసీ బంద్కు ఇవాళ ప్రజలందరూ సంపూర్ణ సహకరించినందుకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈ బంద్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత, అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్మన్ మనతో ఉన్నారు. చెప్పండి, మీరు బంద్లో పూర్తిగా మద్దతు ఇస్తున్నారా? ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే బంద్ పిలుపు మేరకు, జేఏసీ పిలుపు మేరకు మేము కూడా మా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మా జిల్లాలో కూడా మొత్తం క్యాడర్ తలాటై బంద్కు సంపూర్ణ మద్దతు కాదు, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నామో బీసీ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉన్నాం. నేను కోరేది ఏంటంటే బీసీ నాయకులంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ కావాలి. బీసీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తరాలో తీసుకుపోవాలి. తెలంగాణ ఉద్యమం మొదట 11 ఎంపీలు గెలిచిన ఉద్యమం ఉధృతం కాలే, తర్వాత కేసీఆర్ గారు పార్టీ పెట్టి ఉద్యమం ఉధృతం చేసి జేఏసీలుగా ఏర్పాటు చేసి ఊరూరా జేఏసీలు ఏర్పాటు చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధించడం జరిగింది. అట్లాగే నేను కోరేది ఏంటంటే బీసీ ఉద్యమం కూడా ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది, మీరు అనుకుంటే చట్టం చేయొచ్చు. చట్టం ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించినామో అట్లాగే గవర్నర్ ద్వారా రాష్ట్రపతి నుంచి పార్లమెంట్లో పెట్టి బిల్లు ఆమోదం పొందితే బీసీలకు న్యాయం అవుతుంది. బీసీలు 42% రిజర్వేషన్ వచ్చే వరకు మా పార్టీ కూడా ప్రత్యక్షంగా పోరాడుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. కమ్యూనిస్ట్ నేతలు ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారు. ప్రధానంగా కమ్యూనిస్టులకు సంబంధించి అసలు మీరేంది, బీసీలకు వ్యతిరేకమా, బీసీలకు మద్దతు తెలుపుతున్నారు? మేము బీసీలకు మద్దతు తెలుపుతున్నాం కాబట్టి ఇవాళ ప్రత్యక్ష పోరాటంలో మేము పాల్గొన్నాం. మా పార్టీ నాయకత్వం కూడా బీసీ రిజర్వేషన్కు అనుకూలంగా తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ పార్లమెంట్లో మా సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు బీసీ బిల్లు ఒకవేళ మోడీ పెడితే దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది బీసీలకు సంబంధించినటువంటి హక్కు. 42% కాదు, ఇవాళ 50% పైన బీసీలు ఉన్నారు. కానీ ఇవాళ కోర్టుల ద్వారా కాలయాపన చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఇప్పుడు గవర్నర్ దగ్గర రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ దగ్గరికి బిల్లు పంపితే ఆయన కనీసం మరి మద్దతు తెలియజేస్తున్నాడా, లేకుంటే వ్యతిరేకంగా ఉన్నాడా, తటస్థంగా ఉన్నాడా, ఏది కూడా చెప్పకుండా ఆ ఫైల్ని ఆయన దగ్గరనే పెట్టుకొని కాలయాపన చేస్తున్నాడు. కాబట్టి వెంటనే గవర్నర్ గారు ఆ బిల్లును రాష్ట్రపతికి పంపాలని, పార్లమెంట్లో పెట్టాలని, పార్లమెంటు సాక్షిగా బిల్లు ఆమోదం పొంది ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో రాజకీయంగా అదే రకంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అన్నింటిలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఉండాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యక్ష ఆందోళనలో ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ల అంశంపై అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, అదేవిధంగా టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం తగ్గది. ఈ రోజు ప్రారంభం మాత్రమే. ఈ ప్రారంభం ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉవ్వెసిన ఎగిసిపడిందో అదేవిధంగా కూడా బీసీ ఉద్యమం ఉవ్వెసిన ఎగిసిపడుతుంది. 42% రిజర్వేషన్లు సాధించే వరకు మా పోరాటాలు ఆగాయని చెప్పి జేఏసీ నేతలు, అదేవిధంగా వివిధ పార్టీల నేతలు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాద్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.